మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు కథ చెప్పుకుందామా? మరి మీరు రెడీయా? వింటారా? మన్యశ్రీ, అవంతిక రెడీయా? మరి మీరు వినాలి. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, వినాలి. ఓకేనా? మనం ఇంతకుముందు కూడా ఒకరోజు కథ చెప్పుకున్నాం, గుర్తుందా? నాకైతే బాగా గుర్తుంది. మీరు అప్పుడు చాలా ఎంజాయ్ చేశారు ఆ కథ విన్నప్పుడు. ఈరోజు కూడా ఒక కొత్త కథ చెప్పుకుందాం మనం. ఓకేనా? వినండి. రెడీ ఉన్నారా? ఓకే. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందట. ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో ఒక చిట్టి ఎలుక ఉంది. ఒకరోజు ఆ చెట్టు ముందు రాజయ్య మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జున్ను తింటున్నారట. జున్ను తినకుండా రాజయ్య ఏమన్నాడు తెలుసా? అబ్బా, ఈ జున్ను ఎంత కమ్మగా ఉందో అని అన్నాడట. అప్పుడు ఎలుక రాజయ్య మాటలను విన్నదట. వినగానే ఎలుకకు నోరూరిందట. ఏమనుకున్నది తెలుసా ఎలుక? నేను ఎలాగైనా ఈ జున్నును తినాలని అనుకున్నదట. ఈరోజు రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ జున్ను నేను తినాలి అని అనుకున్నదట. సో కాసేపటికి రాజయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిందట. రాత్రి కాగానే ఎలుక మెల్లగా తొర్రలోకి వెళ్ళి బయటకు వచ్చిందట. వచ్చి మెల్లగా రాజయ్య ఇంటికి వెళ్ళిందట. వెళ్ళగానే అక్కడ ఎలుకకు పచ్చ కలర్లో ఒకటి కనిపించింది. అదే జున్ను అనుకొని ఎలుక మ్యామ్ 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 అని కొరికిందట. మొత్తం ఏమైనా తెలుసా? అది మొత్తం ఎలుక నోరుకు మొత్తం నురుగొచ్చిందట. నురుగొచ్చింది ఎలుక నోరుకి. టేస్ట్ కూడా వింత వింతగా ఉంది. వాసనేమో ఘాటు ఘాటుగా వస్తుంది. ఇది జున్ను కాదు, ఇది సబ్బు కావచ్చు అనుకున్నదట. అనుకొని తర్వాత వంటింట్లోకి వెళ్ళిందట. ఆ వంటింట్లో ఒక గిన్నె చూసిందట. ఆ గిన్నెకు మూత ఉందట. ఎలుక మెల్లగా ఆ మూతను తీసిందట. తీయగానే ఎలుకకు వైట్ కలర్లో ఒకటి కనిపించిందట. మెల్లగా ఎలుక ఏం చేసి తెలుసా? నాకిందట దాన్ని. ఆ వైట్ కలర్ దాన్ని నాకిందట. నాకి ఏమన్నా తెలుసా? నాకి? అమ్మయ్యా, ఇది జున్నే, సబ్బు కాదు. అబ్బా, ఎంత కమ్మగా ఉందో అని మొత్తం ఎలుక మొత్తం ఏం చేసింది? ఆ జున్నుని మొత్తం కడుపు నిండా తినేసింది. తిని మళ్ళీ ఎలుక మర్రి చెట్టు తొర్రలోకి వెళ్ళింది. ఇది కథ. ఎలా ఉంది పిల్లలు? బాగుందా? క్లాప్స్. వెరీ గుడ్. మీరు అందరూ చాలా బాగా విన్నారు తెలుసా? ఎక్సలెంట్ గా విన్నారు. సో నిన్న మనం కథ చెప్పుకున్నాం కదా. ఈరోజు కథలో నేను మీకు కొన్ని బొమ్మలను చూపెట్టా. రెడీయా? సో అనగానే ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా. ఆ మర్రి చెట్టు ఎలా ఉందో తెలుసా మీకు? చూడండి, మర్రి చెట్టు. ధ్రువన్ చూడన్న మర్రి చెట్టు. ఏంటిది ఇది? మర్రి చెట్టు. చూసిండ్లా ఎప్పుడైనా మర్రి చెట్టు? చూసిండ్లా? ఎక్కడుంది మర్రి చెట్టు? గుట్ట కింద ఉంది కదా. మన తాన్యాల్లో గుట్ట కింద లేదా అక్కడ? దాని చుట్టూ గజ్జె కట్టిల్లు, ఉయ్యాల ఇట్లా ఊడలు ఉంటాయి. రెండు ఏం చేస్తారు? ఊడలతో ఏం చేస్తారు? ఊగుతారు కదా. ఇది మర్రి చెట్టు. ఓకే, రైట్. అవును, చూపెట్టినావు. అక్కడ కూడా ఉంది, కరెక్ట్. మర్రి చెట్టు. అవును, మన రాంగా కూడా మర్రి చెట్టు. నెక్స్ట్ ఆ మర్రి చెట్టు తొర్రలో ఏమున్నది తెలుసు కదా? ఏమున్నది? మర్రి చెట్టు తొర్రలో ఏముంది? ఎలుక ఉంది కదా. ఇగో ఎలుక ఎలా ఉందో చూడండి. మీకు ఎలుక చూపెడతా. ఇగో ఎలుక, చిట్టెలుక. వెరీ గుడ్. చిట్టెలుక ఎప్పుడు చూసిండ్లా? మీటికి వచ్చిందా? చూసిందా? మరి ఎలుక అయితే ఎలుక రాజయ్య ఇంటికి పోయి ఏం తిన్నదట తెలుసా? ఏం తిన్నది?
సబ్బు తిన్నది కదా. సబ్బు ఎలా ఉంది చూడండి. సబ్బు పచ్చ కలర్ లో సబ్బు ఎలా ఉంది చూడండి. సబ్బు చూపెళ్ళ చూడండి. సబ్బు ఏంటిది? సబ్బుతోనే ఏం చేస్తారు మీరు? సబ్బుతోనే ఏం చేస్తారు? వెరీ గుడ్. హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకేం చేస్తారు సబ్బుతోని? స్నానం చేస్తారు. వెరీ గుడ్. హ్యాండ్ వాష్ చేసుకుంటారు, స్నానం చేసుకుంటారు కదా. సో ఇది ఎల్లో కలర్ లో ఉంది సబ్బు. మరి లాస్ట్ కెలికి ఏం తిన్నది? ఏ కలర్? ఇగో ఒకసారి చూద్దాం. జున్ను చూద్దాం. అమ్మో మీరు కూడా తిండి చూడండి. ఇగో జున్ను వైట్ కలర్ లో ఉంది. జున్ను కుండలో పెట్టింది కదా ఇక్కడ. జున్ను వైట్ కలర్ లో ఉంది. ఓకేనా? ఎలా ఉంటుంది తెలుసా? ఇది ఎలా ఉంటుంది? జున్ను ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా ఉంటుంది? అమ్మ ఉంటుంది. ఎలికి ఏమన్నది లాస్ట్ జున్ను నాకి? అమ్మయ్యా ఇది జున్నే, సబ్బు కాదు అని అన్నది కదా. మళ్ళీ ఏమన్న తర్వాత అబ్బా ఎంత కమ్మగా ఉందో ఈ జున్ను అని అన్నది కదా. ఓకే వెరీ గుడ్. సూపర్ నాన్న, సూపర్. చాలా బాగా చెప్తుంది మీరు అందరు. గుడ్. ఓకే మనము చిట్టెలుగా జున్ను కథను, చిట్టెలుగా ఉన్న జున్ను కథను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈరోజు. ఓకే కాకపోతే మనం కార్డ్స్ తో చెప్పుకుందాం. ఓకే ఇదిగో. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు తొర్రలో చిట్టెలుకుంది. ఒకరోజు రాజయ్య మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం తింటున్నారు చూడండి. అప్పుడు తినేటప్పుడు రాజయ్య ఏమన్నాడు? అబ్బా ఈ జున్ను ఎంత కమ్మగా ఉందో అని అన్నాడు. అప్పుడు చిట్టెలకి ఏం చేసింది? విని సూపర్ ఉంటాయో జున్ను అని ఈ జున్ను ఎట్లయినా తినాలనుకున్నది కదా. అనుకొని ఏం చేసింది చిట్టెలుగా? చూడు ఏం చేసింది. ఎవరిల్లు రాజయ్య ఇంటికి వెళ్ళింది చిట్టెలుగా. తర్వాత రాజయ్య ఇంట్లో చిట్టెలుగా సబ్బుని చూసి, సబ్బు ఇదేంటిది? ఏంటిది? సబ్బుని చూసి కొరికింది. కొరికితే ఏమైంది చూడండి. ఎలుక మూతికి అంత ఏముంది? నురుగు. ఎలుక మూతికి ఏముంది? నురుగు. అలిజా లుక్ హియర్. ఎలుక మూతికి మొత్తం నురుగు ఉంది. అప్పుడు ఏమనుకుంది ఎలుక? ఇది జున్ను కాదు. టేస్ట్ అంతా వేరే వస్తుంది, వింతగా వస్తుంది, వాసన కూడా ఘాటుగా వస్తుంది అనుకోని మళ్ళీ ఎలుక ఎక్కడికి వెళ్ళింది? వంట రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ చూడండి గిన్నెలో ఏముంది చూసిలా? ఏం చేస్తుంది ఎలుక? జున్ను ఏం చేస్తుంది? ఏం చేసింది జున్ను? నాకింది. నాకేమన్నది? అయ్యా ఇది జున్నే, సబ్బు కాదు అని అన్నది. ఏమన్నది చెప్పు ఒకసారి. ఈ జున్ను ఎంత కమ్మగా ఉందో అని అనుకోని ఎలుక మళ్ళా ఏం చేస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెరీ గుడ్ పిల్లలు. సూపర్. క్లాప్స్ ఒకసారి క్లాప్స్. చెప్పినట్టు మనకు చెప్తాం. ఓకేనా? ఓకే మీరిద్దరు ఇద్దరు చెప్పాలి. నువ్వేమో నువ్వు మీరేం చెప్పాలంటే అమ్మయ్యా ఇది జున్నే, సబ్బు కాదు అని చెప్పాలి. ఇక మీరేం చెప్పాలి చెప్పాలా? అబ్బా ఎంత కమ్మగా ఉందో చెప్పాలి. రైట్ చెప్పండి. అబ్బా ఎంత కమ్మగా ఉందో. ఒకసారి అందరూ బయట రెడీ 1 2 3. అమ్మయ్యా చెప్పనా? ఇది జున్నే. నువ్వు చెప్పాను అప్ప జున్నే, సబ్బు కాదు. అబ్బా ఎంత కమ్మగా ఉందో. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్ సూపర్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి. అమ్మయ్యా ఇది జున్నే, సబ్బు కాదు.
ఇవి అనుకోండి అది దాంట్లో స్టార్ట్ చేయండి. అమ్మయ్య అబ్బా ఎంత చేయండి మళ్ళీ చేయండి. అమ్మయ్య చేయండి. మనము ఎలుక జున్ను నాకినాక ఎలుక ఏమన్నా తెలుసా? అమ్మయ్యా ఇది జున్నే సబ్బు కాదు, అబ్బా ఎంత కమ్మగా ఉందో అన్నది కదా. ఇప్పుడు అది నేనేమో అమ్మయ్యా ఇది జున్నే సబ్బు కాదంట, నువ్వేమన్నా తెలుసా? అబ్బా ఎంత కమ్మగా ఉందో అనాలి. ఒకసారి అను, అబ్బా ఎంత కమ్మగా ఉందో అను. ఓకే నేను అంట ఓకే వెరీ గుడ్ సూపర్. ధ్రువన్, శ్రీధన్య, అఫీఫా కథా కార్డ్స్ చూశారు కదా, ఇది కథా కార్డ్స్ కదా. ఈ కథా కార్డ్స్ లో మనం చెప్పుకున్నాం కదా, ఇందులో ఏది ముందు వస్తుంది, దాని తర్వాత ఒక నిమిషం ఏది తర్వాత వస్తుంది. సో వరుస కొద్ది మీరు ఫస్ట్ వచ్చింది ఇక్కడ, ఫస్ట్ ఇక్కడ పెట్టాలి, సెకండ్ పెట్టాలి ఇట్లా. ఓకేనా? ఫస్ట్ ఏది వస్తుందో మీరు డిస్కస్ చేసి మీరు అందరూ అనుకోండి, మాట్లాడుకొని పెట్టండి, అరేంజ్ చేయండి. ఫస్ట్ ఏది వస్తుందో చెప్పుకోండి తర్వాత. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ పెట్టండి ఫస్ట్, రైట్. తర్వాత ఏమొస్తాయి? గుడ్. శ్రీధన్య, రాజయ్య ఇంటికి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఏం తిన్నది? జున్ను తిన్నదా, సబ్బు తిన్నదా? ఫస్ట్ సబ్బు. వెరీ గుడ్ సూపర్, సబ్బు వెరీ గుడ్. తర్వాత ఏం తిన్నది మరి? సబ్బు తిన్న తర్వాత ఏం తిన్నది? వెరీ గుడ్, జున్ను తిన్నది. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్ క్లాస్, వెరీ గుడ్. చిట్టెలుగా జున్ను కథ చెప్పుకున్నాం కదా, మరి ఆ కథ మీలో ఎవరికన్నా తెలుసా? చెప్తారా? ఎవరైనా కథ చెప్తారా? వెరీ గుడ్. మీరు అన్నా చెప్తారా? ఓకే, ఒకసారి నువ్వు చెప్పరానా, మీరు అందరు విందాము ఒకసారి. ఓకేనా? నువ్వు చెప్పురా, మంచి చెప్పు, గట్టిగా చెప్పు. ఓకే. అనగనగా ఒక అడవి ఉంటుందట. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందట. మర్రి చెట్టు తొర్రల ఒక చిట్టు ఎలుగుంటుందట. రాజయ్య ఇంటికి పోతాడు. రాజయ్య జున్ను తెచ్చుకొని ఫ్రెండ్స్ అందరు తింటుండట. ఏం తింటారట? జున్ను. ఓకే. జున్ను తినగానే చిట్టెలుక విన్నదట. ఓకే. రాత్రి ఎట్లయినా జున్ను తినాలి, వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళి పండుకున్నారు. చిట్టెలుక ఇంట్లోకి వెళ్ళి సబ్బు తిన్నది. మొత్తం అది జున్ను అనుకొని తిన్నది. జున్ను అనుకొని సబ్బు తిన్నదట. ధ్రువన్ చూసినావా? అప్పుడు ఏమైందట? అప్పుడు నోడంతా నురుగు వచ్చిందట. ఓకే. నురుగు వచ్చి అలా పోయిందట. అంతా మాసిన వస్తుందట. అంత వంటములకి వెళ్ళిందట. తెల్లగా అనిపించిందట. మెల్లగా మూత తీసిందట. పెట్టిందట. అంతా నాగిందక అది జున్నే నేను తింటా అన్నది. తిన్నది. కడుపు మొత్తం తిన్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, సూపర్. మంచి ప్రైజ్ ఇస్తా. ఓకేనా? వెరీ గుడ్ సూపర్. చిట్టెలుగా ఉన్న జున్ను కథ చెప్పుకున్నాం కదా, కథ చెప్పుకున్నాము. కథ కార్డ్స్ కూడా చూసినాం కదా, కథలో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా. కథలో ఏమేమి ఉన్నాయి కదా, కథలో ఎలుక ఉంది. ఏముంది ఇంకా చెప్పండి? ఎలుక ఉంది. పెద్దది మర్రి చెట్టు ఉంది. ఇంకా పచ్చ కలర్ లో సబ్బు. ఇంకా తెల్ల కలర్ లో ఎలుక ఏం తిన్నది? కమ్మగా ఏముంది? కమ్మగా కదా. ఇవన్నీ తెలుసు కదా మనము. మరి ఇవన్నీ మనం ఇందులో ఏదైనా మీకు నచ్చింది ఒకటి గీస్తారా? మీకు నచ్చింది డ్రాయింగ్ చేస్తారా? మీరు? సరే, మీరు ముగ్గురు గీయండి, నేను కలర్స్ చేస్తాను ఫస్ట్.